సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా కొండపాక మండల గౌడ సంఘం అధ్యక్షులు చింతల సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వెలికట్ట చౌరస్తాలోని పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలు గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పేద కుటుంబంలో జన్మించిన పాపన్నగౌడ్ భూస్వామ్య అరాచకాలను భరించక 12 మందితో గెరిల్లా సైన్యాన్ని సమకూర్చుకుని 12,000 మంది సైన్యంతో మొఘల్ సామ్రాజ్యాన్ని గోల్కొండ నవాబులను ఎదిరించి నిలిచిన ప్రథమ బహుజన చక్రవర్తి విప్లవ వీరుడని కొనియాడారు. జయంతి వేడుకలలో మండలంలోని అన్ని గ్రామాల బహుజనులు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. మండలంలోని 10 గ్రామాల గౌడన్నలు ఒక్కచోటికి చేరుకుని వేడుకలు చేయడం అందరిలో ఉత్సాహాన్ని చేకూర్చిందన్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి ఈ రోజు వెలికట్ట చౌరస్తా వద్ద జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ పెద్ద ఎత్తున మండలంలోని ప్రతి గౌడన్న మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ గౌడన్నకు మన పాపన్నకు మరి పూలమాల సమర్పించి టెంకాయ సమర్పించడం జరిగినది. ఇటు కార్యక్రమానికి మరి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మరి అన్ని పార్టీల నాయకులు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా బహుజన బిడ్డలందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి తెలియజేస్తూ, అదేవిధంగా మన గౌడన్న ఆశయాలు, అదే మన పాపన్న ఆశయాలను మరి ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ స్థల సేకరణ కూడా చేయడం జరిగింది. ఈరోజు మరి మన గ్రామ పంచాయతీ వెలికట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వచ్చే జయంతి వరకు మరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా కొండపాక మండల తరపున మండల